ఫోటోలను ఇట్లనే యాక్టివ్గా పెట్టి ఇన్ఫర్మేషన్ సిఐడి అధికారులకు ఇచ్చి వాళ్ళ భర్తం పట్టాడు. ఇంకొక ఆడపిల్లను ఎవడో ఒక సైకో ట్రాక్ చేసినా వాడు ఇంకో ట్రాక్ అట్లా అలాంటి ధైర్యం మగవాళ్ళని అట్లా మగవాళ్ళు ఎవరైతే ట్రాక్ చేయాలనుకుంటే వాళ్ళ జీవితాలను వాళ్ళకు భయాన్ని ఏర్పరచాలి. అదే ఒక ఆడపిల్లను హింస పెడితే ఫోటోలు తీస్తే ఇబ్బంది పెడితే పోలీస్ అధికారులు ఊరుకోరా అని ఒక భయాన్ని మీరు చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ క్రిమినల్స్ ఎవరికి భయపడతారు? పోలీసులుగా భయపడతారు. ఆ పోలీసులకే పవర్స్ ఉన్నాయి. ఒక క్రిమినల్ ఒక అమ్మాయిని ట్రాక్ చేసి ఇబ్బంది పెట్టి ఫ్యామిలీని సఫర్ చేసే ప్రయత్నం ఎలాంటి చేసినా వాడిని సీక్రెట్గా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన కూడా నేను అందుకే డైరెక్టర్ ఇండైరెక్టర్ సజ్జనార్ గారు కరెక్ట్. చట్టాలు ఒప్పుకోకపోయినా న్యాయస్థానాలు ఒప్పుకోకపోయినా సమర్థించినా సమర్థించకపోయినా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది గవర్నమెంట్ కానీ పార్టీకి కానీ సంబంధం లేని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు కొంత మీడియా ద్వారా యావత్ సమాజానికి కొంత చెప్పాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నేను మా పిఆర్ఓ హరి గత 2 రోజుల నుంచి ఈ చాలు సీనా గారు సజ్జనార్ గారు స్టేట్మెంట్ తర్వాత ఏమేమి జరిగినాయి, ఏం జరుగుతుంది, బయట ఏమవుతుంది, సమాజంలో ఏమవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ కూడా పూర్తి అవగాహనతోనే ప్రెస్ మీట్ పెట్టాను. సిఐడి అధికారి ఇలాంటి ఒక నిర్ణయానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఐపీఎస్ సీనియర్ అధికారి చాలు సీనాది అడిషనల్ డైరెక్టర్ గారికి వారికి ప్రత్యేక అభినందన చెప్తూ వారి పక్కకున్న సజ్జనార్ కూడా అభినందన తెలియజేస్తూ పోలీస్ శాఖకు శివచంద్ర రెడ్డి గారికి కూడా మా డీజీపీ గారు కూడా నేను ప్రోటోకాల్ పరంగా వాళ్ళకు వాళ్ళ పోస్టుకు ప్రోటోకాల్లో పనులు లేకపోయినా అయితే జగ్గారెడ్డిగా నేను వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నాను. రాజకీయంగా వచ్చినప్పుడు పోలీసులు నాకు ఉన్నట్టే వేరు మళ్ళా ఇది సమాజానికి ఉపయోగపడే అంశం లేదు అంటే అందుకే అంటున్నాను. మీరు ప్రశ్న అడిగారు, మనము ఎగ్జాంపుల్స్ చెప్పే అంశం కాదు. పొలిటికల్ అంశం అయితే ఎగ్జాంపుల్స్ 1,00,000 చెప్పవచ్చు. వ్యక్తిగత అంటే మన అదే డిఐజీ గారు ఐజీ గారు డైరెక్టర్ గారు ఓపెన్ చేశారు కదా, దీన్ని బేస్ చేసుకొని గతంలో చాలా అనుభవాలు అనేకం ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇది ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ అమ్మాయిల పరిరక్షణ ఒక సెక్షన్ ఓపెన్ చేయకపోతే నేను ప్రెస్ మీట్ రాకుండా ఈ శాఖ అక్కడ ఓపెన్ చేసింది కాబట్టి నేను ప్రెస్ మీట్ రావడం జరిగింది. అంటే పర్టికులర్గా ఇందాక మాట్లాడుతూ సజ్జనార్ గురించి మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయం వేరే వారు కూడా మాట్లాడింది కదా. అంటే ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయం వేరే మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అసలు ఎన్కౌంటర్ గురించి? అంటే ఎన్కౌంటర్ కాదు, అమ్మాయిలను వేధించి ఎవరైతే సైకోని ఎన్కౌంటర్ చేయడం గత 2 సార్లు జరిగినప్పుడు దాన్ని యావత్ సమాజం ప్రజలు హర్షించారు. నేను అన్న ఒకటి కాబట్టి హర్షించిన, అంతే అభినందించిన. దట్స్ ఆల్. నేను చట్టాన్ని న్యాయాన్ని నేను నా చేతిలో తీసుకుంటాను అట్లా.